సోమవారం అసెంబ్లీ మీటింగ్ పెట్టాలని డిసైడ్ చేసింది సర్కారు. అది గిట్లా మన్మోహన్ సింగ్ సార్ కోసమే. ప్రధానమంత్రిగా 10 ఏళ్లు పనిచేసి ఎన్నో పనులు చేసినందుకే కాదు, మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కూడా ఆ సార్ పవర్లు ఉండంగానే. గా పెద్ద మనిషిని దలుసుకుందాం రమ్మని ఎమ్మెల్యేలందరికీ మతలబ్ పంపిండ్రు. ఇక ఢిల్లీలో మన్మోహన్ సింగ్ సారు ఆఖరి కార్యం జరిగింది. కాంగ్రెస్ హెడ్ ఆఫీస్ కు మన్మోహన్ సింగ్ సార్ డెడ్ బాడీని తీసుకొస్తే పెద్దలంతా నివాళులర్పించిండ్రు. లీడర్లు కార్యకర్తలు చూసినాక అంతిమ యాత్ర చాలైంది. జవాన్లు అభిమానుల నడుమ 11 కిలోమీటర్లు సాగింది. రాహుల్ సారు రేవంత్ రెడ్డి సారు ఈ బండిలనే కూర్చున్నారు. ఆర్టీఐ అనే ఆయుధం పబ్లిక్ కి వారు ఇచ్చినారని చెప్పి, ప్రతి వారికి చదువు హక్కు ఉండాలని చెప్పి వారు రైట్ టు ఎడ్యుకేషన్ కూడా దేశవ్యాప్తంగా వారు చాలా అగ్రెసివ్ గా పుష్ చేసినారు. అంతిమ యాత్ర నిగమ్ బోధ్ ఘాట్ కు రాగానే పోలీస్ బ్యాండ్ సప్పులతోటి లోపలికి పోయిండ్రు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సెంటర్ మంత్రులు, ముఖ్యమంత్రులు, సీనియర్లంతా పువ్వుల గుత్తులు పెట్టి తలుసుకున్నారు పెద్ద మనిషిని. మీద గప్పిన జాతీయ జెండాను తీసి సారోళ్ళ ఇంటామె చేతిలో పెట్టిండ్రు. ఈడికెళ్లి భుజాల మీద మోస్తాంటే రాహుల్ సార్ సుత ఓ చెయ్యేసిండు. సిక్కుల పద్ధతుల ప్రకారం కార్యం నడిచింది. పాత ప్రధానమంత్రికి సెంటర్ గవర్నమెంట్ తరపున జవాన్లు గాల్లెగ్గాల్చిండ్రు.